నేను ఇక్కడ ఒక మంత్రి గురించి చెప్పాలనుకుంటున్నాను. నల్లగొండ జిల్లా నుంచి వచ్చిన నేను నల్లగొండ జిల్లా మంత్రి. ఏ నల్లగొండ జిల్లా మంత్రి అయితే మన నల్లగొండ జిల్లాకి జీవో నెంబర్ 46 వల్ల అన్యాయం జరుగుతుంది, మన పార్టీ అధికారంలోకి రాగానే మీ అందరికీ న్యాయం చేస్తాను అదే నల్లగొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నువ్వు ఈ వీడియో చూస్తే మాత్రం నువ్వు చచ్చిపోవడం బెస్ట్ అబ్బా. నేను చెప్తున్నా, నేను మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా మీ అందరికీ తెలుసు. ప్రూఫ్స్ లేకుండా ఏ ఒక్కటి మాట్లాడను. నా దగ్గర అన్ని ఆధారాలు వీడియోలు ఉన్నాయి. నేను మాట్లాడేది ఒక్క 2 నిమిషాలు మీరు అందరూ వినండి. ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు పోలీసు ఉద్యోగాలని మన ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్ వేశారు, ఎలక్షన్ కోడ్ వచ్చింది, నియామక పత్రాలు ఒకటే మనం హైకోర్టులో స్టే పట్టుకొచ్చినాం. పాల్వా వెంకటరెడ్డిని, మునుగోడుకు చెందిన పాల్వా వెంకటరెడ్డిని పట్టుకొని ఢిల్లీ వెళ్ళి ఈ ద్రోహి నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్లో 48 సీట్లు గెలవడానికి ప్రధాన కారణమైన ఈ పోలీసు అభ్యర్థుల యొక్క ఉరితాడు కోసింది ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పాల్వా వెంకటరెడ్డికి 20 లక్షలు పెట్టి స్టే ఆర్డర్ పోయి మనకి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి, నష్టమైన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మన స్టే ఆర్డర్ పోగొట్టి ఎల్బీ స్టేడియంలో మమ్మల్ని టాస్క్ ఫోర్స్ పెట్టి రూమ్లలో ఉంటే వ్యాన్లలో వేసుకొని ఊరంతా తిప్పుతూ మమ్మల్ని అరిగోసపడేలాగా చేసిన ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ జిల్లాలో నిరుద్యోగులను ఓడగొట్టడానికి మొదటి కంకణం నేనే కట్టుకుంటా. నేను చచ్చే లోపు వాడిని ఖచ్చితంగా ఓడగొడతా. ఎందుకంటే 4 కేసులు పెట్టుకుని నేను కాడికి పోతే మన నల్లగొండ గెలవంగానే ఉఫ్ఫాను ఊతే జీవో పోతుంటే ఏ మనస్సాక్షి పెట్టుకొని నువ్వు నల్లగొండ జిల్లాకి అన్యాయం జరుగుతుంటే అదే డబ్బులు పెట్టి మమ్మల్ని ఓడగొట్టడానికి నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు?